అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే ప్రపంచమంతా ఆసక్తే. ఎందుకంటే ఆ లెక్కలుంటాయి మరి. అభ్యర్థుల ప్రసంగాలు, చర్చలు ఊహించని రీతిలో వేడివేడిగా చర్చలు సాగుతూ ఉంటాయి. అయితే ఇంత హడావిడిలోనే హాట్ టాపిక్ గా మారిందో తెలుగమ్మాయి. ఆమె ఉషా చిలుకూరి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థికి పోటీలో ఉన్న ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బహాయో రాష్ట్ర సెనేటర్ జేడీ వాన్సన్ ను ఎంపిక చేసుకున్నారు. ఆయన భార్యే ఈ ఉషా. ఈ ప్రకటన వెలువడగానే ట్రెండింగ్ లోకి దూసుకొచ్చారు. ఆమె ఎవరు, ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి. అయితే తాను గర్వంగా ఫీల్ అయిన వెంటనే తనకు భార్య ఉషా గుర్తుకొస్తోంది. దాంతో వెంటనే వాస్తవంలోకి తిరిగొచ్చేస్తా అని చెప్పాడు జేడీ వాన్స్. ఎందుకంటే తనకంటే అతని వైఫ్ సాధించిందే ఎక్కువ మరి. తాను చాలా తెలివైనదని తెలిపారు. 1000 పేజీల పుస్తకాన్నైనా కొన్ని గంటల్లో ఔషోసన పెట్టగలదు. నా తప్పొప్పులను సర్దిద్దుతూ నడిపే శక్తి ఆమె అంటూ భార్య ఉష గురించి చెబుతారు జేడీ వాన్స్. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి. ఆమె కుటుంబ సభ్యులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గరలోని ఓ గ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మిలు 1980లోనే అమెరికా వలస వెళ్లారు. వీళ్ళ ముగ్గురు సంతానంలో ఉషా ఒకరు. తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ రంగ నిపుణురాలు. ప్రస్తుతం ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తిస్తూనే శాన్ డియాగో విశ్వవిద్యాలయంలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణ క్రిష్ చిలుకూరిగా అందరికీ పరిచయం. ఆయన ఏరోస్పేస్ ఇంజనీర్, యునైటెడ్ టెక్నాలజీ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్ గా పనిచేస్తారు. ఆపై కాలిన్స్ ఏరోస్పేస్ లో అసోసియేట్ డైరెక్టర్ గాను వ్యవహరించారు. ఉషాలో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఎక్కువ. పుస్తకాలంటే మక్కువ. +2 తర్వాత యోల్లా స్కూల్లో చేరారు. అక్కడే వాన్స్ తో పరిచయం. ఆ సమయంలో వారిద్దరూ కలిసి సోషల్ డిక్లైన్ ఇన్ వైట్ అమెరికా అన్న అంశంపై ఓ సమావేశాన్ని నిర్వహించారు. ఆ స్నేహం తర్వాత ప్రేమగా మారటంతో 2014లో హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఈ విశ్వవిద్యాలయంలోనే హిస్టరీ సబ్జెక్ట్ గా BA, ఆపై లా పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మోడర్న్ హిస్టరీలో ఎంఫిల్ చేసి కొన్నాళ్లు కార్పొరేటర్ న్యాయవాదిగా, లిటిగేటర్ గా వ్యవహరించారు. ఇద్దరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లా క్లర్క్ గా పనిచేస్తారు. ఈ క్రమంలో విద్య, వైద్య, రక్షణ రంగాలకు చెందిన సివిల్ కేసులెన్నో ఆమె వాదించారు. సుప్రీంకోర్టు అడ్వకసీ క్లినిక్, మీడియా ఫ్రీడమ్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ క్లినిక్, ఇరాకీ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రాజెక్టుల్లోనూ విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ ఏజెన్సీలో లిటిగేటర్ గా పనిచేస్తున్నారు. కేంబ్రిడ్జ్ లోకి వెళ్ళినప్పుడు ఉషా లెఫ్ట్ వింగ్ లిబరల్ గ్రూపులలో కలిసి పనిచేశారు. 2014లో మొదటిసారి డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరుని నమోదు చేసుకున్నారు. అయితే తర్వాత 2018లో ఒహాయో నుంచి ఓటింగ్ కోసం రిపబ్లికన్ పార్టీలో రిజిస్టర్ చేసుకున్నారు. వాన్స్ కు హిల్బిలీ ఎలాజీ రచనలో సాయం చేయడమే కాదు, 2016-2022 సెనెట్ క్యాంపెయిన్ లో ఆమె సహకారం ఎంతో. 2022లో ఒహాయో సెనేటర్ గా ఎన్నిక కావడంలోనూ, వాన్స్ పొలిటికల్ కెరీర్ ను తీర్చిదిద్దడంలోనూ ఉషది కీలక పాత్ర. ముఖ్యంగా ఎన్నికల ప్రచార బాధ్యతల్ని తలకెత్తుకున్నారు. ఆ సమయంలో వాన్స్ ప్రజాకర్ష విధానాలతో ముందుకెళ్తున్నారని వచ్చిన విమర్శలను ధీటుగా తిప్పికొట్టగలిగారు. అందుకే వాన్స్ తాజాగా ఓ చర్చా వేదిక మీద యోల్ స్పిరిట్ గైడ్ అంటూ తన భార్యని ఉద్వేగంతో పరిచయం చేశారు. జేడీ వాన్స్, ఉషా చిలుకూరి దంపతులకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ప్రస్తుతం ఒహాయోలోని సిన్సినాటిలో నివసిస్తోంది వీరి కుటుంబం. ట్రంప్ గెలిస్తే అమెరికా సెకండ్ లేడీగా ఉషా చిలుకూరి చరిత్ర సృష్టించనున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.